Hi everyone, welcome to GS and JS Education ఛానల్. తెలంగాణ టెట్ పేపర్ 2 మ్యాథమెటిక్స్. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్, 10 సంఖ్యల యొక్క అంక మధ్యమము 12.9 ప్రతి యొక్క సంఖ్యను 4తో గుణించగా వచ్చిన సంఖ్యల యొక్క అంక మధ్యమం. క్వశ్చన్ ఏమంటున్నారంటే 10 నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ 12.9 అంట. దాన్ని 4తో మల్టిప్లై చేస్తే వచ్చిన యొక్క వాటి యొక్క అర్థమెటిక్ మీన్ ఏంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ 51.6, 3.225, 12.9, 16.9. ఇక్కడ 10 నెంబర్స్ యొక్క అర్థమెటిక్ మీన్ 12.9. ఈ 10 నెంబర్స్ని ఇంటూ 4 చేస్తే మీ వచ్చే అర్థమెటిక్ మీన్ అడుగుతున్నారు. ఈజీ ట్రిక్ ఏంటంటే ఈ వచ్చిన ఈ అర్థమెటిక్ మీన్ని 4తో మల్టిప్లై చేయాలి, అంతే ఆన్సర్ వస్తుంది. 12.9 ఇంటూ 4, 4 9s 36, 4 2s 8 plus 3 11, 4 1s 4 plus 5 1 5, 51.6 ఆన్సర్ 51.6. ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టచ్చు. 4తో డివిజిబుల్ అయ్యే నెంబర్ అన్నట్టు. ఇక్కడ 16 ఉంది. లాస్ట్ 2 నెంబర్స్ని 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ప్రకారం లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి. సో 16 అనేది అవుతుంది. 25 అవ్వదు, ఇది రాదు. 9 అవ్వదు, 29 రాదు, 69 రాదు. ఇది ఒక్కటే ఉంది ఆన్సర్, ఇది అవుతుంది. నెక్స్ట్ యూనిట్ డిజిట్ నెంబర్ మెథడ్ ప్రకారం కూడా చేయొచ్చు. 12 ఇంటూ 9 4, 9 క్యాన్సిల్ చేసుకుంటే యూనిట్ డిజిట్లో 3 అవుతుంది. 3 ఇంటూ 4, 3 4s 12 అంటే 1 + 2 3 అవుతుంది. ఇక్కడ కూడా 5 + 1 6, 6 + 6 12, 12 అంటే 3 అవుతుంది. 3 ఇవన్నీ చెక్ చేసుకున్నా కానీ ఇది ఒకటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 12% వడ్డీతో అసలు ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది? ఆప్షన్స్ 8 years 8 months, 8 years 4 months, 8 years 6 months. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే వడ్డీ ఇచ్చారు, ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 12% ఇచ్చారు. అయితే టైం పీరియడ్ కనుక్కోవాలి, టీ ఈజ్ ఈక్వల్ టు కనుక్కోవాలి. దీనికి ఫార్ములా ఏంటంటే R ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. ఎన్ని సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది. R ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ m-1. ఇక్కడ మనకి టైం పీరియడ్ టీ కనుక్కోవాలి. R ఆల్రెడీ ఇచ్చారు. R ఎంత 12% ఇంటూ టైం పీరియడ్ టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇక్కడ రెట్టింపు అవుతుంది అంటే 2 times అవుతుంది. సో 2 - 1 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 2 - 1 1. రాసుకున్న ఒకటే, రాసుకోపోయినా ఒకటే. ఇక్కడ మనం టీ ఈజ్ ఈక్వల్ టు 100/12 ఇటు వస్తుంది. నెంబర్స్ అన్నీ ఒకవైపు తీసుకొచ్చుకుంటే 12 1s 12, 12 8s 96, 4 మిగులుతుంది. ఎంత? 8.4 అంటే 8 years 4 months. సో ఆన్సర్ ఆప్షన్స్లో 8 years 4 months ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పెట్టెలో 1 నుండి 150 వరకు సంఖ్యలు రాసిన 150 టోకెన్లు ఉన్నాయి. పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక టోకెన్ను ఎంపిక చేస్తే అది 2 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత. క్వశ్చన్ ఏమంటున్నానంటే ఒక బాక్స్లో 1 to 150 వరకు నెంబర్స్ ఉన్నాయి, 150 టోకెన్స్ ఉన్నాయన్నమాట. ఈ టోకెన్స్లో ఆ బాక్స్ నుంచి ఒక టోకెన్ తీసాను అనుకో, దాని 2 అంకెల సంఖ్య అయ్యే సంభావ్యత. 1 నుంచి 150 వరకు 2 అంకెలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10, 11, 12 అండ్ సో ఆన్ 99 వరకు స్టార్ట్ అవుతాయి. 100 తర్వాత 3 నెంబర్స్ అవుతాయి కాబట్టి అది రాదనమాట. అయితే ఇవన్నీ అయితే టోటల్ 80,
11 నుంచి 99 వరకు ఎన్ని ఉంటాయి? 89. ఈ 10 కూడా ఒకటి యాడ్ చేసుకుంటే 90 అవుతాయి. సేమ్ మనకి ప్రాబబిలిటీ ఏంటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ టోకెన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఎన్ని వచ్చినాయి? 90 బై టోటల్ ఎంత? 150. ఎన్ని టోకెన్స్ ఉన్నాయి? 150 టోకెన్స్ ఉన్నాయి. సో 3 0 0 క్యాన్సిల్, 3 3 3 5 ఆన్సర్ ఎంత? 3/5. ఆప్షన్స్లో ఇచ్చారు 3/5, 2/3, 9/10, 89/150. ఆన్సర్ ఇది. ఇక్కడ మనం క్వశ్చన్లో చూసినట్లయితే ఆప్షన్స్ చూసినట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 89/150 వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ 90 వస్తాయి కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9/10 రావాలన్నా కూడా ఉండదు. 2/3 ఆప్షన్స్ ద్వారా కూడా ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.